Shalom everyone, I am Priya, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరాలో 27వ పర్ష తజ్రియా అంటే ఆమె గర్భం దాల్చింది అని అర్థం. సెఫెర్ తోరా నందు ఇది 27వ పర్ష. సెఫెర్ వైక్రా నందు అనగా లేవియ కాండమునందు ఇది 4వ పర్ష. 5వ అలియా వాక్య భాగములు. సెఫెర్ వైక్రా అనగా లేవియ కాండము 13వ అధ్యాయం 29వ వచనం నుండి 39వ వచనం వరకు. పురుషునికైనను స్త్రీకైనను తలయందేమి గడ్డమందేమి పొడపుట్టిన ఎడల యాజకుడు ఆ పొడను చూడగా అది చర్మము కంటే పల్లముగాను సన్నయైన పసుపు పచ్చ వెంట్రుకలు కలదిగాను కనబడిన ఎడల వాడు అపవిత్రుడని యాజకుడు నిర్ణయింపవలెను. అది బొబ్బ, తల మీదనేమి గడ్డము మీదనేమి పుట్టిన కుష్ఠము. యాజకుడు ఆ బొబ్బైన పొడను చూచినప్పుడు అది చర్మము కంటే పల్లము కాని ఎడలను దానిలో నల్ల వెంట్రుకలు లేని ఎడలను యాజకుడు ఆ బొబ్బైన పొడగల వానిని 7 దినములు ప్రత్యేకముగా ఉంచవలెను. యాజకుడు వ్యక్తిని 7 రోజులు వేరు చేసి మళ్ళీ పరీక్షిస్తాడు. గాయం వ్యాప్తి చెందకపోతే మరియు అది కుష్ఠము కాదని నిర్ధారిస్తే వ్యక్తి శుద్ధుడిగా ప్రకటించబడతాడు. తెల్లని మచ్చలు కనిపిస్తే అవి చర్మం లోతుగా లేకపోతే అది కుష్టు కాదని సాధారణ చర్మ సమస్యగా భావించబడుతుంది. ఈ నిబంధనలు ఇశ్రాయేలీల్లో ఆరోగ్యం, శుద్ధత మరియు సమాజంలో వ్యాధి వ్యాప్తిని నిరోధించడానికి ఎలోహిం ఆదేశాలను ప్రతిబింబిస్తాయి. ఈ నియమాలు శారీరక లక్షణాలతో పాటు ఆధ్యాత్మిక శుద్ధతను నొక్కి చెబుతాయి. కావున ఆధ్యాత్మికంగాను శారీరకంగా మనము శుద్ధమైన హృదయంతో జీవించమని ఈ అలియా బోధిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాలను కమెంట్లో తెలియజేయండి. అందరికీ యాషువా మెస్సియా నామం పేరిట షలోమ్ లెహిత్రోత్. Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment and don't forget to click the bell icon for notifications.